దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలండి. నేను ఈరోజు నుండి ఒక దైవజనుని యొక్క జీవితాన్ని మీ ముందుకు తేవాలని అనుకుంటూ ఉన్నాను. ఇప్పటిదాకా మనము న్యాయాధిపతుల గ్రంథంలో నుండి చూశాము. ఇప్పుడు నేను రాజుల గ్రంథంలోనికి వెళుతూ ఉన్నాను. ఆ దైవజనుడు ఏలియా. ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు చెరలోనికి పోకముందు ఒక ముగ్గురు గొప్ప ప్రవక్తలు వారి మధ్యలో వారికి బోధించారు. యెషయా, ఇర్మియా, ఏలియా. ఒకవేళ మనం వారి జీవితాలు చూస్తే, వారి ప్రసంగాలు చూస్తే, యెషయా ఏ పాలిష్డ్ ప్రీచర్. యెషయా కాస్త పాలిష్డ్ లాంగ్వేజ్, చాలా చక్కటి భాష ఏమండి, కాస్త సున్నితంగా మాట్లాడి వర్తమానాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇర్మియా he was a passionate preacher. దుఃఖముతో, వేదనతో, ఏడుస్తూ వారికి ప్రసంగాలు చేశాడు. ఏలియా దగ్గరికి వస్తే he is a radical preacher. అంటే నిర్మోహమాటంగా కత్తితో నరికేసేవాడు అన్నమాట అండి. ఎవరైనా ఏమైనా అనుకొని ఘాటైన పదాలు, శాపాలు. ఆయన దగ్గర ఏం దీవెనలు లేవు, ఆశీర్వాదాలు ఏమి లేవు. ఏలియా నోట నుండి కోపము, రౌద్రము, రోషము, ఇవన్నీ కలగలిసినటువంటి ఒక ప్రవక్త ఏలియా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు ఎవరైనా గట్టిగా మంచిగా చదవండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షము పడకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంతేనా? అతడు మరలా ప్రార్థన చెయ్యగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఇక్కడ ఏలియా గురించి ఒక మాట చెప్తున్నాడు యాకోబు భక్తుడు. ఏలియా మన వంటి మనుష్యుడే. నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఈజ్ జస్ట్ లైక్ అస్. మన వంటి మనుష్యుడే. మనకున్నట్టు ఆయన కోపం ఉంది, మనకున్నట్టు ఆయన కాకలుంది, మనకున్నట్లు ఆయన భయపడ్డాడు. కొన్నిసార్లు మనం పారిపోయినట్టు ఆయన పారిపోయాడు ఏమండి. కొన్నిసార్లు మనం డిప్రెస్ అయినట్టు ఆయన డిప్రెస్ అయ్యాడు. కానీ ఏలియా జీవితంలో గమనిస్తే సుమారుగా 6 ఎపిసోడ్స్ మనకు ఆయన జీవితంలో కనపడతాయి. మొదటి రాజులు 17, 18, 19 ఏమండి. ఆ తర్వాత 2వ రాజులు 1, 2, 3 ఈ అధ్యాయాలు. విల్ సీ హౌ వీ గో ఫర్దర్. 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, 7 వచనాలు అందరం కలిసి గట్టిగా చదువుదాం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17 verses 1-7. అందరూ తెరవండి, చదువుదాం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు,
గాక. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున కెరీతు వాగు దగ్గర నివాసము చేశాడు. అతడు కాకోలములు ఉదయముందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. సో ఏలియా జీవితంలో ఇది మొదటి ఎపిసోడ్. అంతటా ఏంటి అంతటా అంటే సంథింగ్ వెనక ఏదో ఉంది, బ్యాక్గ్రౌండ్. ఏలియా ఈ మాటలు చెప్పడానికి, ఈ మాటలు పలకడానికి, అసలు ఏలియా ఏ సడన్ అపియరెన్స్, సడన్గా కనపడ్డాడండి. ఎవరా ఆయన? ఇంతకుముందు మనకేం తెలియదే. He suddenly appeared from obscurity. ఎందుకు వచ్చాడు అంటే ఆ వెనక మనం చదివితే 16వ అధ్యాయములో ఒక రెండు మాటలు చూడండి. 29 నుంచి, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీలకు రాజైన ఎత్పైన కుమార్తె అయిన యెజెబెలుని వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమును, బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. సో అప్పటి వరకు వీరు యెహోవా దేవుణ్ణి ఆరాధించవలసిన వారు. బయలు మతము, బయలు దేవతారాధన అఫీషియల్ రిలీజన్గా మార్చేశాడండి. తన రాజ్యం యొక్క ప్రథమ, లేకపోతే తన రాజ్యానికి యెహోవా కాదు దేవుడు, బయలు దేవుడు అని ఇక బలిపీఠం కట్టించాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఏలియా ఉన్నాడు. సడన్గా కనపడ్డాడు. కానీ ఏలియా ఏం చేస్తున్నాడు అనుకుంటే, హీ వాజ్ రన్నింగ్ ఏ స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్. ఈ యొక్క పాఠశాల, ప్రవక్తల పాఠశాల నడిపిస్తున్నాడు. సమూయేలు ప్రారంభించాడు ఈ పాఠశాల, కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ పాఠశాలలో నుంచే అందరూ వచ్చారు బయటికి. ఏలియా ఈ పాఠశాలలో నుంచి వచ్చాడు, నాతాను, లేకపోతే ఎలీషా, లేకపోతే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఆల్ ప్రాఫిట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్కూల్. ఇక్కడ ప్రవక్తల పాఠశాల అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు బోధించేవారు. వీళ్ళు వెళ్ళి గ్రామాల్లో కాస్త ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వచ్చారు. అంతా సెల్ఫ్ స్టైల్. కానీ ఇక్కడ మనకు హఠాత్తుగా ఈయన ప్రత్యక్షమయ్యాడు. సో ఇక్కడ గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, గిలాదు కాపురస్తుల సంబంధి ఏమిటి? గిలాదు కాపురస్తులు. ఒక విషయం గుర్తించండి, ఆహాబు ఎఫ్రాయిమీయుడు, ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. ఎఫ్రాయిము తిరుగుబాటు చేశాడు. ఎఫ్రాయిమీయులు సొలొమోను కొడుకు కాలములో యెరోబాము 1 అంటారు అతన్ని. చరిత్రలో యెరోబాము 1 అని పిలుస్తారు. ఎందుకంటే ఇంకొక యెరోబాము ఉన్నాడు కనుక అతడు యెరోబాము 2. ఇతడు అందుకే నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన అసహ్య కార్యములు, పాప కార్యములు తన దృష్టికి స్వల్పంగా కనపడ్డాయట. ఏమండి?
అతడు ఎఫ్రాయిమీయుడు, తిరుగుబాటు చేశాడు, ఆ వంశంలో పుట్టాడు. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. న్యాయాధిపతులు 12:4. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిములతో యుద్ధం చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి. ఏలైనగా వారు ఎఫ్రాయిములకు మనష్షీయులకు మధ్యను గిలాదు వారైన వీరు ఎఫ్రాయిముల మీద నిలవలేక పారిపోయినది. ఓకే, ఆ వాక్యం ఎందుకు చదివించానంటే, ఈ గిలాదు వారికి ఎఫ్రాయిము వారికి పొసగదండి. దే హ్యావ్ సమ్ ఎనిమిటీ వారి మధ్యలో. ఏలియా ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. తిష్బీయుడు అని ఉంది. తిష్బీయుడు అంటే 2 ఒపీనియన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ తిష్బీ అనేది అసలు ఎక్కడుందో ఎవరికి తెలియదు. బహుశా చాలా చిన్న కుగ్రామము, అన్నోటీసబుల్, అసలు అది ఉందో లేదో కూడా తెలియదు, ఎక్కడో ఉండిండవచ్చు, లేదా పలాందా అయిండవచ్చు అని ఇలా ఒక అభిప్రాయం ఉంది. తిష్బీయుడు అంటే మరొక అర్థం ఉంది. ఏముందంటే తిరిగిలాడేవాడు అని ఒకటి ఉంది, అడవుల్లో తిరిగేవాడు. సో అది ఏలియా. ఇప్పుడు ఏలియా ఎవరిని ఎన్కౌంటర్ చేస్తున్నాడు? ఏలియా ఎవరి మీద మాట్లాడుతున్నట్టే ఆహాబు దగ్గరకు వచ్చాడండి. గిలాదు వాడు ఈ ఎఫ్రాయిములతో వైరం ఉంది వాళ్లకు. ఒంటె చర్మం వేసుకున్నాడు. ఆయనేమో రాజవస్త్రాలు, ఈయనేమో సరైన ఒళ్ళు కప్పుకొని ఒక ముతక వస్త్రము. వెళ్ళాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు, రాజస్థానంలో నిలబడ్డాడు. అప్పుడు ఏమంటాడంటే, ఏలియా అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏలి అంటే దేవుడు, యెహోవా. సో యెహోవా నా దేవుడు. ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవా మా దేవుడు కాదు అనుకుంటున్నప్పుడు దేవుడు ఏలియాని తీసుకొని వచ్చాడండి. నేను అనుకుంటాను ప్రజలందరూ, ఇశ్రాయేలందరూ కూడా యెహోవా నా దేవుడు కాదు, నా దేవుడు కాదు, ఒక 7,000 మంది తప్ప అన్ని లక్షల మందిలో, స్మాల్ నంబర్ వదిలేస్తే ఇన్ని లక్షల మంది యెహోవా నా దేవుడు కాదు అంటుంటే, యెహోవా నా దేవుడు అనే పేరు కలిగిన ఏలియాను దేవుడు తీసుకొచ్చాడా? నేను అలా అనుకోవట్లేదండి. ఏలియా పుట్టక మునిపే గాడ్ ప్లాన్డ్ ఇట్. అప్పుడు ఏలియా పుట్టినప్పుడు ఆయన తల్లిదండ్రులకు ఆయనకు ఏలియా అనే పేరును వాళ్ళు, అనగా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఒక టైం ఉంది ఏలియా, ఈ ప్రజలందరూ కూడా కుళ్ళిపోయి నేను వారి దేవుడిని కాదు అనేటప్పుడు యెహోవా నా దేవుడు అనే పేరు కలిగిన వ్యక్తి వచ్చి నిలబడాలి అక్కడ. దేవుని యొక్క ముందు ఏర్పాటు ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి చెప్పడానికి, వారిని ఉజ్జీవింప చేయడానికి, వారిని సరైన మార్గంలో పెట్టడానికి. చూడండి, ఎప్పుడు కూడా తన ప్రజలు తప్పిపోయినప్పుడు దేవుడు వారిని సరైన పద్ధతిలో పెట్టడానికి అప్పటికప్పుడు ప్లాన్ చేయడండి. ఈ హ్యాస్ ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రణాళికలు ముందుగానే ఉంటాయి. ఎందుకంటే గాడ్ హ్యాస్ నో సర్ప్రైజెస్ అండ్ గాడ్ హ్యాస్ నో బీ ప్లాన్. ఏ ప్లాన్ పాడైతే బీ ప్లాన్ దేవునికి లేవు. అయ్యో ఇలాగ అయిపోయిందా, అయితే ఇలా చేద్దాం, నో, దేవునికి అది లేదు. సో గాడ్ ప్లాన్స్ ఎవ్రీథింగ్. ఈవెన్ ద రివైవల్ ఆఫ్ ద ఇజ్రాయెల్ గాడ్ ప్లాన్డ్. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉజ్జీవాన్ని కూడా దేవుడు ప్లాన్ చేశాడండి.
ఏలియాని తీసుకొని వచ్చాడు. అప్పుడు ఏలియా అంటాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో అని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. ఏమంటున్నాడంటే యెహోవా జీవించి ఉన్న దేవుడు, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ లివెత్ అంటాడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంది, ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ లివెత్. ఆయన జీవించి ఉన్న దేవుడు. మీ దేవుడు ప్రాణం లేని దేవుడు. నేను ఎవరినో తెలుసా? జీవించి ఉన్న దేవుని యొక్క రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా ఆయన సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఆహాబు దగ్గర నిలబడి, నేను ఆహాబు సన్నిధిలో నిలబడ్డాను, బహు దుర్మార్గుడైన రాజు సన్నిధిలో నిలబడ్డానని అంటం లేదండి. ఏలియా ఈజ్ నాట్ ఈవెన్ రికగ్నైజింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆహాబ్. అందుకే నేను చెప్పిన ఈజ్ ఎ రాడికల్ ప్రీచర్ అండి. డోంట్ కేర్. యెషయా హీ వాజ్ గుడ్ టు ద కింగ్స్. అయినా కూడా ఒక రాజు చివరికి ఆ ఇశ్రాయేలు రాజే యెషయాని చంపుతాడు రంభంతో కోసి. అలాంటప్పుడు ఏలియా సంగతి ఏమిటంట? నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను అంటే, ఒక బహుగా పాడైపోయి బయలుదేవత ఆరాధనతో నిండినటువంటి స్థలములో కూడా దేవుని యొక్క సన్నిధి ఉండగలదు. బికాస్ హీ ఈజ్ గాడ్. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. మిగిలింది అబద్ధం. హీ ఈజ్ ట్రూ గాడ్. ఇదే మాట ఒక వ్యక్తి అంటాడు, గాబ్రియేల్. ఏమంటాడంటే, నేను యెహోవా సన్నిధిని నిలుచున్నవాడు. అదే మాట అంటే పరలోకములో మూడవ ఆకాశములో దేవుని సన్నిధిలో నిలబడ్డ గాబ్రియేలు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడంటే, నేను దేవుని సన్నిధిలో నిలిచేవాణ్ణి అని చెప్పాడు. ఏలియా ఏమంటున్నాడంటే, భూమి మీదనే దేవుని సన్నిధి ఉన్నది, మూడవ ఆకాశం అవసరం లేదు. ఏమండి, ఏలియా దేవునితో బహు లోతైన చాలా దగ్గర సంబంధం కలిగిన ప్రవక్తగా మనం చూస్తున్నామండి. ఈజ్ రికగ్నైజింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఈజ్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ హీ గోస్. ఒక మాట గమనిద్దామండి, ఒక అపవిత్రమైన స్థలములోనికి, ఒక పనికిమాలిన స్థలములోనికి ఒక విశ్వాసి వెళ్ళినప్పుడు, ప్లీజ్ రిమెంబర్ గాడ్స్ ప్రెజెన్స్ విల్ గో విత్ హిమ్. దేవుని యొక్క సన్నిధి ఆ వ్యక్తితో వెళ్తుంది. ఎందుకంటే అతడు దేవుని బిడ్డ. ఒక అపవిత్రత నుంచి కాపాడడం కొరకు కావచ్చు, లేకపోతే దేవుని యొక్క సన్నిధి ఆయనతో కూడా ఉన్నది అనే ఒక భయము, భక్తి ఆ వ్యక్తిలో నెలకొల్పడానికి కావచ్చు. దేవుడు అన్నాడు, నేను మీతో ఉంటాను. ఒక విషయం గుర్తించాలండి విశ్వాసం, వేర్ ఎవర్ వీ గో వీఆర్ టేకింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ అస్. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మన వెంట తీసుకెళ్తున్నాం. మనం ఏమి చేస్తున్నా దేవుని సన్నిధి మనతోనే ఉంటున్నాడు. దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. దానిని మనము మరచిపోకూడదు. ఎలి అంటున్నాడు, ఎవని సన్నిధిని నిలబడ్డానో యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక. అంటే ఇక్కడ నా మాట కాదని కాదండి, ఇక్కడ అర్థం ఏంటంటే నా మాట కాకపోతే ఇంకెవరి మాట, అది ఇక్కడ ఆయన స్ట్రెస్. విషయం గమనించండి, దేవుడు ఏలియాను ఈ మాట చెప్పమని పంపినట్టు ఏలియా చెప్పట్లేదు, నా మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.
18వ అధ్యాయం 1వ వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించుచున్నాను గనుక నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము. అంటే 17వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి మధ్యలో 3 ఏళ్ళు గడిచిపోయింది. కానీ 3 ఏళ్ళని ఉంది ఇక్కడ, 3 ఏళ్లకు వర్షం కురిపిస్తానని ఉంది. మరి యాకోబు ఏంటి 3.5 సంవత్సరాలని రాస్తాడు అంటే ఒక విషయం గుర్తించండి. ఏప్రిల్ నెల కడవరి వర్షం పడుతుంది. ఇశ్రాయేలు యొక్క వర్షాకాలం టైం. ఇప్పుడు మనకు కూడా చూడండి, మే ఆఖరి వారము, జూన్ మొదటి వారంలో పురోగమన ఋతుపవనాలు. ఇట్ కమ్స్ అక్టోబర్ ఎండింగ్, నవంబర్ బిగినింగ్ అట్లో తిరోగమన ఋతుపవనం. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ రైన్ అండ్ ద లాస్ట్ రైన్. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళ నైసర్గిక స్వరూపాన్ని బట్టి అక్టోబర్ నెలలో మొదటి వర్షం పడుతుంది. అది ప్రైమ్. అందుకే వాళ్ళ క్యాలెండర్, వాళ్ళ సివిల్ క్యాలెండరు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. కడవరి వర్షము అనగా సెకండ్ రెయిన్ అనేది ఏప్రిల్లో పడుతుంది. ఇప్పుడు ఏలియా అక్టోబర్ నెలలో వెళ్ళి నిలబడ్డాడు ఆహాబు దగ్గర. అంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్కే 6 నెలలు అయిపోయింది. అంటే ఈ 6 నెలల వర్షం లేదు, ఈ 6 నెలల వర్షం లేదు. అంటే ఏప్రిల్లో కురవలసిన వర్షం కురవలేదు. కానీ వీళ్ళకి అర్థం కాలేదు ఆ విషయం. ఎందుకు? అప్పటికి ఇంకా కొంత పంట పండుతూనే ఉంది, కొంత పంట ఉంది, ఇంకా కొంత చెరువుల్లో కాలువల్లో అక్కడిక్కడ కొంత నీళ్లు ఉన్నాయి. ఏం జరిగింది? ఏలియా ప్రార్థించాడంట. ఏమండి, దేవుడు ఏలియా నేను ఈ శాపం ఇస్తున్నా పోయి చెప్పని అనలేదండి. ఏలియానే దేవా 3.5 ఏళ్ళు శపించు అని ప్రార్థించాడు. ఏలియాకు ఎంత రోషము! ఏమండి, దేవుని పట్ల ఎంత రోషం తెచ్చుకున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు అక్కడ జరుగుతున్నటువంటి అపవిత్రత. ఈ బయలు ఆరాధన బహు చండాలమైన ఆరాధన అండి, బహు చండాలమైన ఆరాధన. విపరీతమైన పాపము, చెడ్డ పనులు అక్కడ జరుగుతాయి. ఆ ఆరాధనలో భాగం అవి. ఏలియా తట్టుకోలేకపోయినాడు. ఏలియా యొక్క ప్రార్థనకు ఆధారం ఏంటి? ఏలియా యొక్క ప్రార్థనకు ఆధారం ఏంటంటే, ఒకవేళ మనము గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో కానీ లేవీ కాండంలో కానీ, అంటే మీరు వాక్యం చూసే అవసరం లేదండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 23, 24 వచనాలు, లేవీ కాండము 26వ అధ్యాయము 3, 4, 18, 19. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో తాను ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళు అరణ్యంలో ఉండగానే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నా మాట వినకుండా నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోతే మీకు 5 రకాల శిక్షలను నేను తెస్తాను. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్. అంటే ఫస్ట్ ఫేజ్లో తెచ్చిన శిక్ష కన్నా 7 రెట్లు ఎక్కువ శిక్ష రెండవ ఫేజ్లో తెస్తాను. అప్పుడు కూడా మీరు నా మాట వినకపోతే 2వ దశలో తెచ్చిన శిక్ష కన్నా 7 ఎక్కువ శిక్ష 3వ దశలో తెస్తాను. ద ఫైనల్ ఏంటంటే, మిమ్మల్ని మీ దేశంలో నుంచి వెళ్ళగొడతాను, మీకు దేవాలయం ఉండదు, మీరు ఏదో వేరే వేరే దేశాల్లో చెదిరిపోయి బానిస బ్రతకాల్సిందే, మళ్ళీ నా దేశానికి మీరు అవసరం లేదు. అది ఫైనల్. దానికంటే ముందు శిక్ష వర్షము పడకపోవుట, కరువు, డ్రాట్, వర్షాభావం. ఆ వాక్యం మీద ఆధారపడి ఏలి అడిగాడు దేవుణ్ణి. దేవుడు హౌ మచ్ రెస్పెక్టెడ్ ద ప్రేయర్ ఆఫ్ ఎలైజా. ఏమండి, ఒక విషయం గుర్తించాలండి. ఈ రోజుల్లో కొద్దిమంది భక్తులు, బోధకులు
ఏలియా శపించాడు ఇర్మియా, లేకపోతే పలానా భక్తుడు శపించాడు కనుక నేను కూడా శపిస్తాను అనేవాళ్ళు ఉన్నారండి. మనం ఎంత శపించినా, నెత్తి నోరు కొట్టుకున్నా మనం ఎవరిని శపించలేమండి. ఎందుకో తెలుసా? దేవుడు సంఘాన్ని, లోకాన్ని దీవించడానికి ఇచ్చాడు తప్ప లోకాన్ని శపించడానికి ఇవ్వలేదు. వీఆర్ హియర్ టు అట్టర్ సమ్ బ్లెస్సింగ్. ఏమండి? అట్టర్ సమ్ ఆశీర్వాదకరమైన, బైబిల్లో కూడా చెప్తాడు కదా, మీరు ఆశీర్వచనమే పలుకుడు కానీ దుర్భాష మీ నోట రానియకుడు. దట్ వాజ్ ఓల్డ్ టెస్టిమెంట్. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో ఏలియా అన్నాడు అంటే అప్పుడు 6, ఇది 3, మొత్తం 3.5 years. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, ఓ ఈతన చేశాడు. సో అతన్ని చంపడానికి ఎదురు చూడడం మొదలుపెట్టారండి. సో సడన్లీ ఈ కేమ్ ఇన్ టు లైమ్ లైట్, ఫ్రమ్ అబ్స్క్యూరిటీ టు లైమ్ లైట్. అసలు ఎవరో ఏమో తెలియని ఏలియా హఠాత్తుగా అందరి ప్రజల నోళ్ళల్లో నానుతూ ఉన్నాడు. ఈ కరువుకు కారణం ఏలియానా? ఈ కరువుకు కారణం ఏలియానా? మా పశువులు గడ్డి లేక చచ్చిపోతున్నాయి, మా పిల్లలకు పాలు లేకుండా చచ్చిపోతున్నారు, వర్షం లేదు, నీరు లేదు. చివరికి మనం చదివితే అసలు ఆహాబే రథం వేసుకొని నీళ్ళు ఎత్తుక్కుంటూ పోయి, రాజండి, ఒక విధవరాలికి ఆఖరి ముద్ద తిని చచ్చిపోదామని తీర్మానం చేసుకున్నారట. ఎంత పగ, ఎంత కోపం ఆ ప్రజలకి ఏలియా మీద ఉంది అండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, 2వ పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నౌ గాడ్ ఈస్ టాకింగ్ టు ఎలైజా, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచెయ్యగా, దేవుడు దాక్కోమన్నాడండి. దేవుడు దాక్కోమన్నాడు. దేవుడు ఎక్కడో గుహలో దాచిపెట్టలేదండి. బాహటంగా అందరికీ కనపడే స్థలంలోనే నువ్వు కనపడకుండా ఉండబోయే అక్కడికి వెళ్ళి. ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాపుదల, భద్రత. ఇప్పుడు ఆహాబ్ ఎతుకుతున్నాడు, యెజబెల్ ఎతుకుతుంది, ఇశ్రాయేలు ప్రజలు ఎతుకుతున్నారు. ఎక్కడా ఈ ఒంటె చర్మం కప్పుకొని తిరిగేటోడు ఎక్కడా? ఈ మిడతలు తినేవాడు ఎక్కడా? ఇక్కడ దేవుడు ఒక స్థలం సెలెక్ట్ చేశాడండి. ఏమిటది? కెరీతు. ఇంకేం లేవా? వేరే స్థలాలు ఏవి లేవా? దేవుడు కెరీతుని ఎన్నుకున్నాడు. కెరీతు అన్న మాటకు అర్థం ఏమిటంటే కట్ డౌన్. ఏమండి? కట్ డౌన్ అంటే పెద్దగా ఉన్నదాన్ని కట్ చేసి చిన్నగా చేసేయి అని అర్థం. లోయ అంటాడు, అంటే ఉన్నత స్థలం నుంచి లోయలోనికి పడేయమంటున్నాడు. కట్ డౌన్. కొన్నిసార్లు దేవుడు హీ విల్ కట్ డౌన్ హిస్ పీపుల్. ఏలియా ఇప్పుడు చూడండి, 3.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3 years, నో టీచింగ్. ధర్మశాస్త్రం బోధించలేదు, ఎవరికి చెప్పాలో తెలియదు. కాకులకు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్పాలండి? కాకులకు బోధించాలా? కట్ డౌన్. అటువంటి ఏలియా వెళ్ళి ఆహాబు దగ్గర మాట్లాడి, ఇప్పుడు సడన్గా దేవుడు, ఐ కట్ డౌన్ యువర్ సైజ్ ఎలైజా. సమ్టైమ్స్ గాడ్ విల్ డూ దట్. ఏమంటే కొన్నిసార్లు గాడ్ విల్ కట్ డౌన్ అస్. దేవుడు మనల్ని తగ్గించేస్తాడు కొన్నిసార్లు.
కొన్నిసార్లు దేవుడు మనల్ని అవమానానికి అప్పగిస్తాడు. ఏమండి, అర్థం చేసుకోవాలి. దేవుడు కొన్నిసార్లు ఇంత గొప్ప దైవజనుడిని అసలు అడ్రస్సులు లేకుండా చేశాడు. ఈ కడ్డాం గాడ్ ఈస్ ట్రైనింగ్ ఫర్ ఎలైజా. ఇక్కడ దేవుడు ఒక గొప్ప కార్యము కొరకు దేవుడు ఏలియాను తరబేదు చేస్తున్నాడు అండి. ఏలియా మన వంటి మనుష్యుడే. సో ఏలియా ఆయన చెప్పిన మాటకు అసలు ఇశ్రాయేలు దేశంలో ఎంత గందరగోళం ఏర్పడిందో ఏలియా అనుకొని ఉంటాడు. దిస్ ఈజ్ ఎలైజా. ఓకే ఎలయా, ఐ విల్ కట్ యూ డౌన్. ఎంత గందరగోళం తెచ్చాను నేను, ప్రజలు నా కొరకు ఎతుకుతున్నారు. హౌ ఫేమస్ ఐ బికేమ్ ఓవర్ నైట్. దేవుడు అన్నాడు, ఫేమస్ అయ్యావా, నేను కట్ చేస్తాను ఇప్పుడు. ఏమండి, గాడ్ వాంట్స్ us టు లర్న్ హ్యూమిలిటీ. దేవుడు మనలను వినయం నేర్చుకోమంటున్నాడు, విధేయత నేర్చుకోమంటున్నాడు, తగ్గి ఉండడం నేర్చుకోమంటున్నాడు. తెలుగులో ఒక సామెత ఉందండి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే తెలివైనవాడు. బైబిల్ అలా చెప్పట్లేదండి. తగ్గడం సంగతే చెప్తుంది, నెగ్గడం సంగతి బైబిల్ చెప్పట్లే. లోకం నెగ్గమంటుంది, బైబిల్ తగ్గమంటుంది. ఏలియా దేవుడు అంటాడు చూడండి ఇక్కడ, ఇచ్చట నుండి తూర్పు వైపు పోయి వాగు దగ్గర దాగి ఉండుము, అచ్చట నువ్వు అక్కడికి పో అంటాడు. అక్కడికి పో. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉందండి. యు గో దేర్, దేర్ యు డ్రింక్ వాటర్, దేర్ ఐ విల్ గివ్ యూ ఫుడ్. దేర్, అక్కడికి పో, అచ్చట పో, అచ్చట ఉండు, అక్కడ ఉండు. అక్కడ అనే మాటను చూశారండి. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అక్కడ అనే స్థలాన్ని నియమిస్తాడు. ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ దేర్ ఈస్ వన్ దేర్. అండి, దాన్ని ఏమంటామో తెలుసండి, ద యూనివర్సిటీ ఆఫ్ దేర్ అండి. ద యూనివర్సిటీ ఆఫ్ దేర్, యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాగా ద యూనివర్సిటీ ఆఫ్ దేర్. నోవహు యొక్క దేర్ ఓడ. మూసుకొని లోపల కూర్చో, అన్ని తలుపులు బిగించి బయట లోపల జంతువులతో వాటితో వీటితో లోపల ఉండు. యోసేపు యొక్క దేర్ ఐగుప్తుకు పో అన్నాడు దేవుడు. యాకోబు యొక్క దేర్ పద్దనరాము 20 ఏళ్ళు మామకు సేవ చేయమన్నాడు. మోషే యొక్క దేర్ అరణ్యం. దావీదు యొక్క దేర్ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధభూమి. దానియేలు యొక్క దేర్ సింహాల గుహ. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క దేర్ అగ్నిగుండం. పౌలు యొక్క దేర్ చెరసాల. యేసు ప్రభు యొక్క దేర్ సిలువ. In every one of our lives, God has appointed one there. మనందరి జీవితాల్లో నోవహు యొక్క దేర్ యోసేపుది కాదు, యోసేపు యొక్క దేర్ దానియేలుది కాదు, దానియేలు యొక్క దేర్ పౌలుది కాదు. ఎవరి కెరీతు వాళ్ళకే ఉందండి, ఎవరి కెరీతు వాళ్ళకే ఉంది. ప్రియులారా, ఒక విషయం దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసండి.
గాడ్ వాంట్స్ us టు లెర్న్ అండ్ గ్లోరిఫై హిమ్ దేర్. ఇప్పుడు మీరు వీళ్ళందరి జీవితాలు చూస్తే వాళ్ళని దేవుడు ఎక్కడ పెట్టాడో వాళ్ళు దేవుడిని అక్కడ ఘనపరిచారు. దట్ వాట్ గాడ్ వాంట్స్ us ఫ్రమ్. ప్రతి ఒక్కరి జీవితంలో కెరీతు అనుభవాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఒక భక్తుడు అంటాడు, ద యూనివర్సిటీ ఆఫ్ కెరీత్ అంటాడు దాన్ని. ద యూనివర్సిటీ ఆఫ్ కెరీత్. నేర్చుకోమంటున్నాడు అక్కడ ఒంటరిగా, సాలిట్యూడ్. అప్పటిదాకా శిష్యులతో గడిపి, అప్పటిదాకా శిష్యులకు ధర్మశాస్త్రం బోధిస్తూ, ఏమండి, అరణ్యములో తిరుగుతూ, తేనె తాగుతూ, మిడతలు తింటూ, అండి, ఇప్పుడు ఆ నది ఒడ్డున పని పాట ఏమీ లేకుండా, ఆల్ అలోన్ విత్ గాడ్. దేవుడు అతనిని అక్కడ పోషించాడు. ఎంత దిగజారిపోవాల్సి వచ్చిందంటే, కాకోలములు, రావెన్స్ అంటే కాకి కాదండి, కాకిలో ఇది ఇంకొక రకం కాకిది అండి, వెరీ గ్రీడీ. అసలు రావెన్స్ అంటేనే మెగబడి మీదబడి పిక్కు తినేదని అర్థం. కుళ్ళిపోయినవి తింటాయి ఇవి, చచ్చిపోయిన శవాలను పొడుచుకొని ఆ మాంసం పిక్కొని తింటాయి. ఇంత ధర్మశాస్త్రం బోధించిన ఏలియాకు కాకి అపవిత్రమైన జంతువు అని తెలుసు. ఈ కాకి అక్కడ శ్వం తిని మళ్ళీ ఉదయం ఒక మాంసం ముక్క తెచ్చి ఏలియాకిచ్చి ఆ కాకి నోట్లో నుంచి వచ్చి పడ్డది. సమ్టైమ్స్ గాడ్ యూజెస్ అన్క్లీన్ థింగ్స్, unclean people to serve his people. కొన్నిసార్లు అపవిత్రమైన వారిని దేవుడు తన బిడ్డల కొరకు వాడుకుంటాడు. తన బిడ్డల భద్రత కొరకు, తన బిడ్డల పోషణ కొరకు. ఇక్కడ రెండు రకాల పోషణను గమనిస్తున్నామండి. ద న్యాచురల్ ప్రొవిజన్ అండ్ ద సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. స్వాభావికమైన ప్రకృతి సిద్ధమైన ఏర్పాటు. వాగుంది, వాగులో నీళ్లు ఉన్నాయి, తాగమన్నాడు. బండ పగలగొట్టి నీళ్ళు తెప్పిస్తా నీకని దేవుడు అనలేదు. ఏలీ అనుకొని ఉంటాడు, దేవా ఆ అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయుల కన్నా తీసిపోయానా నేను? వాళ్ళకేంటో మన్న కురిపించావా, నాకేమో ఈ కాకి తెచ్చిపెట్టే మాంసం ముక్కనా? ఒక రొట్టె ముక్క, ఒక మాంసం ముక్క. మన్నానంట రకరకాలు వండుకు తిన్నారంట. ఈయనేమో వండుకు తినేది ఆల్రెడీ బేక్డ్ బ్రెడ్, ఆల్రెడీ రోస్టెడ్ మీట్. అవసరం లేదు. గాడ్ ప్రతి ఒక్క వ్యక్తి విషయములో దేవుడు తన సొంత పద్ధతిలో వెళ్తాడు. కిషోర్కి ఏం జరిగిందో అది నాకు జరగాలని లేదు, నాకేం జరిగిందో అది సజీవుపాలకు జరగాలని లేదండి. గాడ్ డీల్స్ డిఫరెంట్లీ విత్ డిఫరెంట్ పీపుల్. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఆయన చిత్తానుసారముగా ఏ వ్యక్తితో ఎలా వ్యవహరించాలో ఆ వ్యక్తితో అలా వ్యవహరిస్తాడు. ఎదుటి వ్యక్తికి ఏం చేశాడో అదే నీకు చెయ్యాలని లేదు. కొన్నిసార్లు దేవుడు న్యాచురల్గా మనకు పోషణిస్తాడు, కొన్నిసార్లు సూపర్ న్యాచురల్గా దేవుడు తనకు ప్రొవిజన్ ఇస్తాడు. జర్మనీ దేశంలో ఒక సంఘటన జరిగింది. మాకు కరువు ఉంది, పేద కుటుంబం, బాగా చలి, మంచు పడుతుంది. చివరికి కర్రలు వెలిగించుకొని మంట చేసుకొని, అక్కడ ప్రతి ఇంట్లో ఫైర్ ప్లేస్ ఉంటుందండి, కర్రలు వేసేసి అంటించుకొని దాని చుట్టూ కూర్చుంటారు, అక్కడే పడుకుంటారు. సో ఫైర్ కూడా లేదు, ఫుడ్ లేదు. ఆ పిల్లోడు ఉన్నాడు ఆ ఇంట్లో. ఆ పిల్లోడు ఈ కథ చదివి వాళ్ళ అమ్మతో అన్నాడట, ఏమంటున్నాడంటే, అమ్మ, ఏలియాను దేవుడు కాకులతో పోషించాడు కదా, మనం తలుపు తెరిచి పెడదాం.
ఏదో ఒక కాకి మనకి ఏదైనా రొట్టె ముక్క తెచ్చేస్తుంది అంటే వాళ్ళమ్మ సరే తెరువు రాని తలుపు తెరిచిపెట్టి అండ్ వెయిటింగ్ ఫార్ రావెన్స్, కాకుల కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఒక వ్యక్తి అటు వెళ్తూ ఇంత మంచు పడుతుంది, ఇంత చలి, వీళ్ళకి పిచ్చి పట్టిందా తలుపు తెరిచిపెట్టుకున్నారు అని లోపలికి వచ్చారు. వచ్చాక ఫైర్ లేదు, ఏమీ లేదు, మంట లేదు. ఎందుకు ఇలా తలుపు తెరిచిపెట్టారు మీరు? ఆ పిల్లడు అన్నాడు, సార్ మేము కాకుల కోసం ఎదురు చూస్తున్నాం. కాకులా? ఏం కాకులయా? ఇదిగో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం, మాకేం ఆహారము లేదు, దేవుడు కాకులతో పంపించాడు, కాకుల కోసమే. అందుకే మరి కాకి రావాలంటే వాటికి తలుపు కొట్టలేవు కదా, అందుకే తెరిచిపెట్టాను. అప్పుడు ఈయన ఒక మాట అన్నాడటండి, ఓ ఆ కాకిని నేనే అన్నాడు. ఆ కాకిని నేనే. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ విత్ డిఫరెంట్ పీపుల్. దేవుడు తన పద్ధతిలో తాను చేసుకొని వెళ్తూ ఉన్నాడు. అయిపోయిందండి, ముందుకెళ్దాం. సో అతడు ఆ నీరు త్రాగుచూ వచ్చాను. 7వ వచనం, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. నౌ ద టైమ్ హ్యాస్ కమ్. ఏమండి, వాగు ఎండిపోయింది. ఇక్కడ 4 విషయాలను మనం చూడగలమండి. వై గాడ్ అలౌడ్ ద బ్రూక్ టు డ్రై. ఏమంటే నీళ్ళు అలాగే ఇప్పుడు అదేదో పాత్రల నుంచి నూనె వస్తానే ఉండిందంట కదా, మనం చదివాం కదా. మరి ఈ నీరు అలాగే వస్తూ ఉండొచ్చు కదా, ఊరుతూ ఉండొచ్చు కదా. సముద్రం చీల్చిన దేవుడు, బండలోంచి నీరు తెప్పించిన దేవుడు, గాడ్ అలౌడ్ ఇట్. ఇక్కడ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎలైజాస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నెంబర్ 1, హీ వాస్ టెంప్టెడ్. ఏలియా శోధించబడ్డాడు. 2వది, హీ వాజ్ టెస్టెడ్. ఏలియా పరీక్షించబడ్డాడు. 3వది, ఏలియా వాజ్ టేస్టెడ్. ఏలియా రుచి చూచాడు లేదా అనుభవించాడు. 4వది, ఏలియా వాజ్ టాట్. ఏలియా బోధించబడ్డాడు. నది ఎండిపోయినప్పుడు. సో మొదటిదా నేర్కొద్దాం, హీ వాజ్ టెంప్టెడ్. ఏలియా మన వంటి మనుష్యుడే. అది ఎండిపోయింది. ఒకవేళ మనం అక్కడ ఉన్నట్లయితే ఫస్ట్ టెంప్టేషన్ కమ్స్ ఫ్రమ్ సాటన్. సాతానుడు అంటున్నాడు, దేవుడిని మర్చిపోయాడా? చూడు ఎండిపోయింది, నీళ్ళు తెప్పియొచ్చు కదా, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అండి? సాతానుడు మనలో డౌట్ క్రియేట్ చేస్తాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనల్ని శోధించేవాడు. దట్ ఈజ్ అవర్ మైండ్. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఇంకొక మంచి స్థలం ఎత్తుక్కో, కమాన్ క్విక్. ఇక ఇదేం నీళ్ళు వచ్చేది లేదు, నువ్వు 2-3 రోజులు ఉన్నావంటే నడిచే ఓపిక కూడా పోతుంది నీకు. కమాన్ బీ హరీ అప్, నీ మార్గం నువ్వు చూసుకో. హి వాస్ టెంప్టెడ్. 2వది, హీ వాజ్ టెస్టెడ్. అది విరోధుల దగ్గర నుంచి వస్తున్నటువంటి టెంప్టేషన్. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వస్తుంది. హీ వాజ్ టెస్టెడ్. దేవుడు అంటున్నాడు, ఏలియా, డూ యూ స్టిల్ ట్రస్ట్ మీ? నీవు ఇంకా నన్ను నమ్ముతూనే ఉన్నావా? నెంబర్ 1. 2వది, నేను కదా నిన్ను చర్య దగ్గర పంపించాను, నేనే మళ్ళీ ఇంకో స్థలానికి నిన్ను పంపిస్తానని నీవు నా నడిపింపు కొరకు ఎంతకాలం ఎదురు చూడగలవు?
డూ యూ ట్రస్ట్ మీ? డూ యూ ట్రస్ట్ మై టైం? ఏలియా పరీక్షించబడ్డాడు. కొన్నిసార్లు మన బ్రూక్ ఎండిపోతుందండి. మన ఫైనాన్సెస్ ఎండిపోవచ్చు, మన హెల్త్ ఎండిపోవచ్చు, కొన్నిసార్లు మన రిలేషన్షిప్స్ ఎండిపోవచ్చు. అప్పుడు మనం టెంప్ట్ అవుతాం, శోధించబడతాం. మన మనసు మనల్ని శోధిస్తుంది, సాతానుడు శోధిస్తాడు. కానీ మనం చూడాల్సింది శోధన కాదు. గాడ్ ఈజ్ టెస్టింగ్ అవర్ ఫెయిత్. మన ఫైనాన్సెస్ ఎండిపోయినప్పుడు డూ వి స్టిల్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమ్? మన హెల్త్ ఎండిపోయినప్పుడు ఆర్ వి లుకింగ్ ఎట్ గాడ్ స్టిల్? ఇంకా దేవుని వైపు చూడగలుగుతున్నామా? కొన్నిసార్లు మన ఆపర్చునిటీస్ తగ్గిపోయినప్పుడు, మన అవకాశాలు తగ్గిపోయినప్పుడు డూ వి రియల్లీ ట్రస్ట్ గాడ్ ఇన్ దట్ సర్కమ్స్టెన్స్? ఆ పరిస్థితుల్లో వాస్ టెస్టెడ్. మూడవదిగా ఈ టేస్టెడ్, రుచి చూచాడు. దేనండి? తాను వండుకున్న దాన్ని తానే తిన్నాడు. 3.5 సంవత్సరాలు మీకు వర్షం పడదు, మరి రుచి చూడాలి కదా. కరువు రుచి ఈయన కూడా కరువు తెప్పించింది ఈయనే కదా. దేవుడు అన్నాడు, యు టేస్ట్ యువర్ ఓన్ కర్స్ మ్యాన్, యు టేస్ట్ ఇట్, యు టేస్ట్ ఇట్. ఏలియా ఎవరి మీద కొనుక్కునే అవకాశం లేదు. ఏలియా దేవుడి మీద కొనుక్కునే అవసరం లేదు, ఎవరి మీద కొనుక్కునే అవసరం లేదు. ఒకవేళ కొనుక్కుంటే తిట్టుకుంటే ఎవరిని తిట్టుకోవాలి? ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఏమండి? హీ టెస్టెడ్ హిజ్ ఓన్ యాంగర్, హీ టెస్టెడ్ హిజ్ ఓన్ కర్స్. నాలుగవది, హీ వాస్ టాట్. హీ వాస్ టాట్. అతడు నేర్పించబడ్డాడు, బోధించబడ్డాడు. ఏం నేర్చుకున్నాడండి? వినయం నేర్చుకున్నాడు, తగ్గింపు నేర్చుకున్నాడు. వెన్ హీ టేస్టెడ్ హిజ్ ఓన్ కర్స్. ఎంత పెద్ద పాఠం నేర్చుకొని ఉండాలా? రెండవది, దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు, దేవుని వైపు చూడడం నేర్చుకున్నాడు, దేవుని నడిపింపు కొరకు కనిపెట్టడం నేర్చుకున్నాడు. తనంతటా తాను ఏమండి తాను ప్రార్థన చేసినందుకు వర్షము, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ అండి. ప్రార్థన చేసి వర్షం ఆగిపోవాలంటే 3.5 సంవత్సరాలు ఆగిపోవాలని మంచు పడొద్దని అంటే దేవుడు ఆ ప్రార్థన విన్నాడంటే ఏమండి సామాన్యమైన విషయమా? ఇప్పుడు ఏలియా ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన వీరుణ్ణి. ఇప్పుడేమంటున్నాడు? ఐ కెనాట్ డిపెండ్ ఆన్ మై ప్రేయర్స్, ఐ డిపెండ్ ఓన్లీ ఆన్ గాడ్. And we can't depend on our prayers, we can't depend on our faith, but we have to depend on God, God himself. దేవుని మీదనే ఆధారపడాలి. ప్రియులరా, చివరిగా ఈ ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకునే 5 పాఠాలు. ఈ ఎపిసోడ్ నుంచి మనము నేర్చుకునే 5 పాఠాలు. నెంబర్ 1, దేవుడు రోషము గలవాడు, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. దేవుడు ద్విమనస్కత్వాన్ని ద్వేషిస్తాడు. ద్విమనస్కత్వాన్ని. దేవుడు ప్లస్ బయలు నో. దేవుడు రోషం గలవాడు. నెంబర్ 2, దేవుడు పాపాన్ని తప్పక శిక్షిస్తాడు.
దేవుడు పాపాన్ని తప్పక శిక్షిస్తాడు. మూడవ పాఠం, దేవుడు తన చిత్తాన్ని అంచెలంచెలుగా బయలుపరుస్తాడు. దేవుడు ఏలియాకు మొత్తం 3.5 years టైం టేబుల్ చూపించలేదండి. ఇది అయిపోయినాక ఇక్కడికి పోయేలియా, ఇది అయిపోయినాక ఇక్కడికి పోయేలియా, ఏం చెప్పలేదు దేవుడు. ఏమండి, ఒకవేళ ఏ భక్తుడికైనా అతను చచ్చిపోయేదాకా దేవుడు అతని జీవితాన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నాడో చూపిస్తే, ఏమండి, యెషయా నువ్వు రాజుగారి ఆస్థానంలో యు ఆర్ ఏ రాయల్ ప్రాఫెట్, అందరు అడవుల్లో వీధుల్లో ప్రవచనాలు చెప్తే నువ్వు రాజమందిరంలో చెప్తావయ్యా అని చెప్తూ చివరికి ఒక రాజు నిన్ను రంపం పెట్టి కోస్తాడు అని దేవుడు ముందే చెప్పుంటే యెషయాకు, ఇర్మియా నువ్వు చాలా గొప్ప ప్రాఫిట్వి, చివరికి నీ బతకలా అవుతుందయ్యా అని చెప్తే, పౌలు ఇంత గొప్ప సేవ చేస్తావు, చివరికి నీ తల నరుకుతారు అని చెప్తే, ఏమండి, విజయవాడకు వెళ్తున్నాము, కారులో హై బీమ్ వేసాము, విజయవాడ దాకా రోడ్డు కనపడదండి. ఎంతవరకు ఆ లైట్ పడుతుందో నువ్వు అక్కడ దాకా పో, ఆ లైట్ ముందుకెళ్తుంది, మళ్ళీ ముందుకెళ్ళు, ఆ లైట్ ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ముందుకెళ్ళు, అండ్ యు రీచ్ ద ఎండ్. దేవుడు తన చిత్తాన్ని అంచెలంచెలుగా బయలుపరుస్తాడు. లెసన్ నెంబర్ 4, దేవుడు తన బిడ్డలను భద్రపరుస్తాడు, పోషిస్తాడు. హీ విల్ నెవర్ ఫెయిల్. దేవుడు మనలను విడిచిపెట్టడు. మన్నాతో పోషించలేదు, కాకులు తెచ్చే మాంసంతో పోషించాడు. కొంతమందిని మన్నాతో పోషించాడు, కొద్దిమందిని మాంసం ముక్కతో పోషించాడు. హీ హాజ్ హిజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. కానీ ఆయన పోషిస్తాడు, భద్రపరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండి భద్రపరిచాడు. ఏలియాను దాక్కోమని చెప్పి భద్రపరిచాడు. కొన్నిసార్లు ఆయన డైరెక్ట్గా మన చుట్టూ నిలబడి భద్రపరుస్తాడు, కొన్నిసార్లు మనల్ని దాక్కోమని చెప్తాడు. He has his own way, his own method. లెసన్ నెంబర్ 5, దేవుని యొక్క పోషణ 2 రకాలుగా వస్తుంది. స్వాభావికంగా వస్తుంది, ఏమండి, అస్వాభావికంగానూ వస్తుంది. న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్. న్యాచురల్గా దేవుడు మనల్ని పోషిస్తాడు, కొన్నిసార్లు సూపర్ న్యాచురల్గా కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు. ప్రియులారా, ఇది ఏలియా జీవితంలో ఎపిసోడ్ నెంబర్ 1. తర్వాత వారము 2వ ఎపిసోడ్లోకి మనము వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనము పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. దేవుడు మనలను కొన్నిసార్లు దాక్కోమంటున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని శ్రమ గుండా, అవమానం గుండా నడిపిస్తాడు. అనేకసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కానీ ఆ విశ్వాసాన్ని కాపాడేది కూడా దేవుడే. ఆయన పోషించే దేవుడు, భద్రపరిచే దేవుడు. దేవుని వైపు చూద్దాం. మనం అనేక పాఠాలు నేర్చుకున్నాం. వాగు ఎండిపోయింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎండిపోయిన అనుభవం, ఆయా పరిస్థితుల్లో ఎండిపోయినట్టుగా కనపడినప్పటికీ దేవుడు నమ్మకమైన వాడు. దేవుణ్ణి నమ్ముదాం.
దేవుని మీద మన దృష్టి ఉంచుదాం. నాట్ ఆన్ అవర్ ఫీలింగ్స్, నాట్ ఆన్ అవర్ ఐడియాస్. మన అనుభూతులు కాదు, మన ఆలోచనలు కాదు, మన ప్రణాళికలు కాదు. లర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుందాం. దేవుని నమ్మడం నేర్చుకుందాం. దేవుని చాటున దాగుకోవడం నేర్చుకుందాం. భక్తుడు అంటాడు, నా దాగుచోటు నీవే. యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా మనం దాక్కోగలిగే స్థలం మన దేవుడే. దేవుని ఎదుట, దేవుని దగ్గర దాక్కోవడం మనం నేర్చుకుందాం. దేవుని మీద ఆధారపడ్డం మనం నేర్చుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయామయుడవు, ప్రేమమయుడవు, కృపమయుడవు, మీకే కృతజ్ఞతలు ప్రభువా. ఈ సమయంలో మీ మాటల్ని బట్టి మీకు వందనాలు. దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.